భాస్కర్ సార్. మనకి రాష్ట్రంలోనే రీసెర్చ్ మెథడాలజీ పైన రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి అవేర్నెస్ అందిస్తున్నటువంటి సిద్దిపేట కళాశాల ముద్దుబిడ్డ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల అటానమస్ సిద్దిపేట్ డాక్టర్ గోపాల సుదర్శనం గారు, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్ and expert in research methodology. Our college and as well as our students were very luckiest persons. సారు రావడం అనేటువంటిది అంత ఈజీ కాదు. సార్ని ఒక 1 month నుండి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మన పిల్లల కోసం. సో ఎనీహౌ ఐ వెల్కమ్ గోపాల్ సుదర్శన్ సార్, రాజేందర్ సింగ్ సార్ and Balbhaskar sir, and respected of our college colleagues and my dear students, a very good afternoon to everybody. So Mundu, I am very happy to be here because this is first time for me to visit this college. ఇంతకుముందు సుదర్శనం గారు చెప్పినట్టు 16 నుంచి నేను సిసిఈ తోటి ఏజిఓ రోల్లో పనిచేస్తూ వస్తూ ఉన్న సందర్భంలో పటాన్చెరు కాలేజ్కి ఒక కార్పొరేట్ ఏజిఓ గారు ఇంతకుముందే చెప్పారు, ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క వారి పేరుతో ఉన్నటువంటి కాలేజీలో మీరు అందరూ కూడా విద్యను అభ్యసించడం అనేటువంటిది ఇది ఒక పూర్వజన్మ సుకృతం. ఈజ్ ద మ్యాన్, హి హస్ స్టార్టెడ్ క్యారియర్ ఫ్రమ్ ది ఒక న్యూస్ పేపర్ బాయ్ నుంచి ఆయన లైఫ్ స్టార్ట్ చేసి ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా అంచెలంచెలుగా జీవితం లోపల ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా అటువంటి లైవ్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాము.
అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పటంచెరులో ఒకరోజు జిజ్ఞాసా స్టడీ ప్రాజెక్ట్స్ పైన జరుగుతున్నటువంటి వర్క్షాప్కు రావడము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ తరఫు నుండి చాలా సంతోషంగా గౌరవ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ ప్రవీణ, దెన్ నాతో పాటు ప్రొఫెసర్ బాలభాస్కర్ గారు, ఏజీఓ అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్, మరి అదేవిధంగా డాక్టర్ గోపాల్ సుదర్శనం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట్, మరి అదేవిధంగా యోగిబాబు గారు, మిగతా స్టాఫ్ కోఆర్డినేటర్ సుజాత గారు, మిగతా స్టాఫ్ అందరికీ విద్యార్థులు చాలా సంతోషంగా ఈ వర్క్షాప్ లోపల పాల్గొనడం అనేటువంటి జరిగింది. జిజ్ఞాస అనేటువంటిది రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ తరఫు నుండి ఏర్పడుతున్నటువంటి 2016 నుండి ప్రతి సంవత్సరము కళాశాల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో శాస్త్ర సాంకేతిక రంగాలు హ్యుమానిటీస్లో కానీ, సోషల్ సైన్సెస్లో కానీ, కామర్స్లో కానీ, లాంగ్వేజెస్లో కానీ, మరి అదేవిధంగా మిగతా అన్ని సబ్జెక్టు లోపల కూడా విద్యార్థుల్ని పరిశోధన వైపుకు మళ్లించాలనేటువంటి దృక్పథంతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమము ప్రతి సంవత్సరము నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం లోపల జిల్లా స్థాయిలో స్క్రీనింగ్ తర్వాత రాష్ట్ర స్థాయి లోపల స్క్రీనింగ్ జరుగుతుంది. దీనికి ముఖ్యంగా జాతీయ సంస్థల నుంచి వచ్చేటటువంటి శాస్త్రవేత్తలు జడ్జెస్గా వ్యవహరిస్తారు. మరి అదేవిధంగా విద్యార్థులకు క్యాష్ అవార్డ్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుండి క్యాష్ అవార్డ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం 2024లో చేపట్టాల్సినటువంటి జిజ్ఞాసా కార్యక్రమం అనేటువంటిది జనవరి లాస్ట్ వీక్ లోపల రాష్ట్ర స్థాయి పోటీలకు ఒక మంచి కార్యక్రమాన్ని ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ గారు ఒక ఇనిషియేటివ్ ప్రోగ్రామ్, ఒక మోటివేషన్ ప్రోగ్రామ్, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కళాశాలలో ఏర్పాటు చేయడము చాలా సంతోషదాయకము. విద్యార్థులతో పాటుగా లెక్చరర్స్ కూడా సూపర్వైజర్స్గా ఉంటారు. వారు అందించేటటువంటి సమాజానికి అతి దగ్గరగా, అతి చేరువుగా ఉండేటటువంటి సమస్యల్ని వాళ్ళు తీసుకొని వారి సబ్జెక్ట్ లోపల ఒక మెయిన్ ఇంపార్టెంట్ రిజల్ట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. గతం లోపల పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులందరూ కూడా చాలామంది ఈరోజు శాస్త్రవేత్తలుగా, విభిన్న రంగాలుగా ప్రైజులు అందుకున్నటువంటి విద్యార్థులు మేము చూసి చాలా సంతోషపడుతున్నాం. కాబట్టి ఇటువంటి ప్రోగ్రాం అనేటువంటిది చాలా ఇనిషియేటివ్ ప్రోగ్రాం. గౌరవ కమిషనర్ గారు శ్రీమతి దేవసేన ఆదేశాల మేరకు మరి కాలేజీకి ఈరోజు మేము విచ్చేయడం అనేటువంటి జరిగింది. మరి అదేవిధంగా విద్యార్థులకు విభిన్న రకాలైనటువంటి వారి యొక్క సందేహాలను నివృత్తి చేయడం అనేటువంటి జరిగింది. మరి ఈసారి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏపీజే ప్రభుత్వ అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మంచి ప్రైజులు రాష్ట్ర స్థాయిలో రావాలని, వస్తాయని, దానికి స్టాఫ్, మరి అదేవిధంగా ప్రిన్సిపల్ గారు, స్టాఫ్, మరి విద్యార్థులు కంకణబద్ధులై ముందుకు వెళ్తారని మరి వారందరికీ కూడా ప్రత్యేకంగా మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ముందుగా ఈ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ వడ్లూరు శ్రీనివాస్ గారిని, వైస్ ప్రిన్సిపల్ ప్రవీణ గారిని, సీనియర్ లెక్చరర్స్ అయినటువంటి యోగిబాబు గారు, సుజాత గారు, విజయలక్ష్మి గారు, వీరందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. కారణం ఏమంటే ఈరోజు ఈ కళాశాలలో జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఒక వర్క్షాప్ని నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్కి సిద్దిపేట నుంచి ప్రొఫెసర్ సుదర్శనం గారు పిల్లలకు వారు ఈ స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్స్ని ఎలా డీల్ చేయాలి, వీటిలలో విజయం సాధించాలి అంటే ఎటువంటి మెలకువలని పాటించాలి, అదేవిధంగా రీసెర్చ్ వైపుగా వారి యొక్క భవిష్యత్తుని ముందుకు తీసుకుపోవడానికి ఏ రకమైనటువంటి ప్రణాళికతో చదవాలి అనేటువంటి విషయాలను చెప్పడానికి వారు సిద్దిపేట నుంచి
ఈ కళాశాలకు ఈరోజు ఒక ఎక్స్టెన్షన్ లెక్చర్గా రావడం జరిగింది. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ప్రతి కాలేజీలో కూడా ఈ రకమైనటువంటి ప్రాక్టీసెస్ ఉంటే పిల్లలకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది అనేటువంటి దానిలో ఎటువంటి సందేహం లేదు. కారణం ఏమంటే పిల్లలకు ఎక్కడో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వారి ముందు నిల్చోబెట్టి వారికి ఉన్నటువంటి సబ్జెక్ట్ని, వారికి ఉన్నటువంటి అవగాహనను పిల్లలకు చెప్పించడం ద్వారా పిల్లలు చాలా స్ఫూర్తి పొందేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలు చాలా నాలెడ్జ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది తప్పకుండా రేపు వారి భవిష్యత్తుని మలుచుకోవడానికి బాగా ఉపయుక్తమవుతుంది. సో ఈ రకంగా ఈ కళాశాలలో శ్రీనివాస్ గారు వారు చేస్తున్నటువంటి కృషిని అధ్యాపక బృందం అందరూ కూడా కలిసి ఒక మంచి కృషిని చేస్తున్నారు. పిల్లలకు అన్ని విభాగాలలో అన్ని ఏరియాస్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని కాలేజీకి పిలిపించి వారితో ఎక్స్టెన్షన్ లెక్చర్స్ని ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలు మంచి సబ్జెక్టుని నేర్చుకొని రేపొద్దున వారు మంచి పౌరులుగా ఎదగడానికి ఇది మంచి ప్రయత్నంగా మనం చెప్పవచ్చు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారిని, కాలేజీలో పనిచేసేటువంటి అధ్యాపకేతర సిబ్బంది అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలను ఇక ముందు కూడా ఏర్పాటు చేయాలి. పిల్లలకు ఎంత ఎక్కువ మందిని మనము తీసుకొచ్చి వారి ముందు నిల్చోబెడితే వారు స్ఫూర్తి పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ ఏపీజే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనేటువంటిది రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాలలో డెఫినెట్గా ఇది ఒక పెద్ద కాలేజీగా రూపాంతరం చెంది ఈ ఏరియాలో, అంటే ఈ పటాన్చెరు ఏరియాలోనే కాదు, ఇటు సంగారెడ్డి వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారి డిగ్రీ కాలేజే ద బెస్ట్ కాలేజ్ అనేటువంటి విధంగా రూపాంతరం చెందడంలో ఎటువంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో వీరందరి కృషితో ఈ కాలేజ్ ఒక మంచి భవిష్యత్తుని కలిగి ఉంటుందని, మరి ఈ యొక్క జిజ్ఞాస ప్రాజెక్ట్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లలకు, అధ్యాపకులకు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, శుభాకాంక్షలు చెప్తూ వారు రేపు మంచి విజయాన్ని అందుకోవాలని, ఈ కాలేజీకి గొప్ప పేరు తీసుకురావాలని మీ ద్వారా వారికి చెప్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Step into the research, first one must have the curiosity. The jignasa is the synonym for the curiosity. So that what is the jignasa? Jignasa is interest. Interest over what? How we express our interest over playing cricket, watching Netflix movies, and looking into the Pushpa, as our principals are rightly observed, and what the cinema heroes and heroines are doing day and again. So we can express some kind of curiosity. I can get you one wonderful example for you. In Delhi Public School, just underline the example, in Delhi Public School, 15 years ago, a third class standard student, all class students have asked to prepare a project work. We will find it. The school level students will come with a project work. The project works are regularly like the maps of the states and the utensils used in the home and wild animals and different other pictures they ask to prepare. Unfortunately, the project works of the third standard is the project works to the parents only. They only rush to the stationery shop, they purchase the chart, they will cut it and paste in the paper. Students will present on the dais somewhere. But for your surprise, I can tell you my friends, థర్డ్ క్లాస్ చదువుతున్న ఒక అబ్బాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఢిల్లీలో ఒక ప్రాజెక్టు సబ్మిట్ చేస్తే ఎంటైర్ స్కూల్ సర్ప్రైజ్. కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ, ఫీమేల్ టీచర్స్ అందరు నాకు అక్కలు చెల్లెల్లాగానే దానికి సంబంధించింది ఈ కాన్సెప్ట్. ఆ పిల్లవాడు ఏం చేశాడంటే వారం రోజులలో తనకు చెప్పడానికి వచ్చే మేడములు ఏం శారీ కట్టుకుంటున్నారు, ఏమి బ్లౌజులు వేసుకుంటున్నారు, ఏం ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నారు, వెదర్ దెర్ ఈస్ ఎ మ్యాచింగ్ ఆర్ దెర్ ఈస్ ఎనీ మిస్ మ్యాచ్, ఇవి రాసి ప్రాజెక్ట్ ప్రజెంట్ చేసి ఒక 1 month అబ్జర్వ్ చేశాడు.
అబ్జర్వ్ చేసి వాట్ హీ హాస్ కన్క్లూడెడ్ ఇన్ హిస్ ప్రాజెక్ట్. ఇంత పెద్ద పదం వాడొద్దు నేను కానీ, ప్రిఫరబుల్లీ, ఇట్ ఈస్ నాట్ జనరలైజేషన్, ప్రిఫరబుల్లీ విమెన్ టీచర్స్ ఆర్ ప్రిఫరింగ్ బ్లాక్ శారీస్ ఆన్ సాటర్డే. అరే అది చదివిన నేను బండేసుకొని అప్పుడప్పుడు అటు ఇటు తిరుగుతూ టీచర్లు బస్ ఎక్కే దగ్గర ఆగి చూసేటోని. నేను చూసిన 8 మంది ఆడ టీచర్లలో 6 బ్లాక్ శారీసే కట్టారు. వాట్ ఈస్ ది సర్ప్రైజ్? వాడు 3rd క్లాస్ స్టూడెంటే. వాడిని ఏమరా, మిగతా టీచర్లు అయితే ఏమ్రా నువ్వు సార్ పాఠం చెప్తే వినడానికి వచ్చినావా, వాళ్ళ చీరలు చూడడానికి వచ్చినావా అని అనేవాళ్ళు. కానీ ఎంటైర్ స్కూల్ హ్యాస్ అప్రిషియేటెడ్ హిమ్. దట్ ఈస్ ఎ క్యూరియాసిటీ విచ్ లేస్ ఎట్ ది ఎర్లీ స్టేజ్. 3rd క్లాస్ వాడికి ఆడవాళ్ళని చూసే ఉద్దేశం ఏముంటుంది, కానీ మన క్యూరియాసిటీ చూడండి. టీచర్ పర్టికులర్గా మీరు కూడా అంటారు, మేడం యువర్ బ్లౌజ్ ఈజ్ నాట్ మ్యాచింగ్ విత్ యువర్ శారీ అని ఈ అమ్మాయిలు టీచర్లతోటి క్యూరియాసిటీతో అంటుంటారు. దిస్ ఈజ్ ఓన్లీ ది పార్ట్ ఆఫ్ రీసెర్చ్. రీసెర్చ్ ఈజ్ నాట్ ఎ బిగ్ టాస్క్, need not to do wonders with research. As the AGOs are said, this ambience around you should be presented in a unique way, in a different way. That is the concept of the jignasa. And this concept, as I said in the beginning also, we must acknowledge the genesis of this GSSP, Jignasa Student Study Project. It's a brainchild of then functionaries of CCE. We must thank them because, sir, the early people at the 2016 majority, this is another project I can tell you, sir. The students who have won, నేను కొంచెం ట్రై చేశాను. ఎవడైతే 2016లో జిజ్ఞాసాలో ప్రైజులు వచ్చారో వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం అనుకున్నాను. మెజారిటీ స్టూడెంట్స్ హ్యావ్ పర్సూయింగ్ PhD. మెజారిటీ స్టూడెంట్స్ హ్యావ్ పర్సూడ్ ది PhD. ఇది నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి చెప్పే వాస్తవం కాదు బిడ్డ. ఐ హ్యావ్ డేటా విత్ మీ, standard data with me, because they have laid down the curiosity, they have injected the energy in the form of jignasa. మేము కూడా క్లాసులలో అప్పుడప్పుడు బాయ్స్ ఉన్న క్లాసులలో వాడు ఉంటాడు, పిల్లవాడు గుండెలు తీసేస్తాడు, ఇట్లా తిరుగుతాడు. వాడిని నేను పోయి ఎంబ్రా గుండెలు తీసేసాం రౌడీ అనుకుంటున్నావా అంటే అవునరా అని అంటాడు. నేను ఆ స్టూడెంట్ దగ్గర పోయి గుండె పెడతా. అరే నువ్వు గుండె పెడితే స్మార్ట్ ఉంటున్నారా బాబు? గర్ల్స్ టెల్ మీ హౌ లుకింగ్ ఈజ్ స్మార్ట్ నౌ వెన్ ఇట్ ఇస్ టైడ్ విత్ ఏ బటన్. ఎస్ సార్ అని ముందే అనుమతి ప్రిపేర్ చేస్తా. వాళ్ళు ఎస్ అనగానే రేపటి నుండి వాడి క్లాస్ గుండి పెట్టుకొని వస్తాడు. I don't want to do anything. I cannot complain to the principal. I cannot write a letter and I don't recommend him to suspend from the college. The positive thing. So this is all part of our routine. Yes, our works. So from there it will start. And I must thank these people. And in the next, see, this is one slide I want to show for you. Why Srinivas sir has invited me? Because somewhere I have acquainted and he has invited me to deliver the talks. And these are the things covered regarding research and these and some works during the 2016-17 period, sir. When you have initiated, we have made our presentation. మేము ఎక్కడ పిల్లల దగ్గరికి పోయినా ఒక వ్యక్తికి పాఠం చెప్తే వినిపిస్తుంది బిడ్డ. మా అమ్మ నాకు రొట్టె ఎట్లా చేయాలనో బాగా తీరిగా చెప్తే నేను రొట్టె చేయలేను. ఖచ్చితంగా పక్కకు నిలబెట్టి ఇట్లా అనిపించాలి రొట్టెను, సరాతంతో ఇట్లా తిప్పియాలి. దెన్ ఐ కెన్ నో దెర్ ఆర్ కీవర్డ్స్. ఓహో పేనము, సరాతము, గ్యాస్ పొయ్యి, దీస్ ఆర్ ది కీవర్డ్స్. అవి తీరిగా చెప్తే ఎవరు తెలియదు. వాట్ ఈస్ పేనం ఎవరు తెలియదు. ఇఫ్ ఐ షో ఇట్, బికాస్ ది ప్రజెంట్ సినారియో ఈజ్ teacher-centered learning is shifted from student-centered learning. Student-centered learning is coupled with activity-based. If anybody can drive a car only by theory classes, నేను థియరీ క్లాసు క్లచ్ అంటే ఏంది, బ్రేక్ అంటే ఏంది, ఎక్సిలేటర్ అంటే ఏంది, ఫస్ట్ గేర్ అంటే ఏంది, 80 స్పీడ్ అంటే ఏంది, స్పీడ్ బ్రేకర్ అంటే ఏంది అని గంటన్నర పాఠం చెప్తా. కెన్ ఎనీబడి డేర్ ఎనఫ్ టు టేక్ కార్ అండ్ గో ఆన్ టు ది రోడ్? Definitely no. You have to join with the car driving school and fellow should fit with you and he can teach you activity based. కదా ఎందుకు మర్చిపోతున్నాం? చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ ఎన్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్, ఏ ఫర్ యాపిల్ సంథింగ్ ఇస్ దేర్, ఏ పెట్టించిన దిద్దురా అనలేదు. ఏదైనా టీచర్ ఆర్ మదర్ ఆర్ ఫాదర్ ఒళ్ళో ఉన్న పెట్టుకొని నీ ఏలు పట్టుకొని నువ్వు రాస్తున్నావు అనుకుంటావు కానీ వాళ్ళే రాస్తారు. దిద్దిపిస్తారు.
అట్లా నేర్పిస్తే దట్ విల్ బికమ్ యాక్టివిటీ బేస్. సమ్ అదర్ డే you will become a teacher, you will become a mentor, you will become a team leader. So that this is the initiative, we worked on it, and now in the beginning of our talk we will start from this slide, and as our principal sir said, it will be begin after very short break. Thank you. First of all, thank you for giving me this opportunity. I would like to thank you, sir. Like you gave us guide that how to do research project. So we are very lucky that we had this opportunity, and I thank principal sir and our teachers also. Sir, we not only learned, we enjoyed the session. Thank you so much, sir. And we will, like as per your guidance, we will do the project. Thank you so much, sir. చెప్పాలనుకుంటుంది ఏంటంటే పేర్లోనే ఉంది. ఫస్ట్ ఏమో సార్ పేరు వినగానే స్ట్రిక్ట్గా ఉంటారేమో, ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారేమో అని అనుకున్నాము, కానీ గ్రహించలేకపోయినాం. గోపాల్ సార్, గోపాల్ అనే పేర్లోనే ఉంది. గోపాల్ సారీ సార్, ఈ పిల్లలు జస్ట్ డిజైన్ చేస్తున్నాం. గోపాల్ అనే పేర్లోనే ఉంది. ఆ గోపాలుడి ఫ్లూట్ మ్యూజిక్ నచ్చని వాళ్ళు లేరు, గోపాల్ సార్ స్పీచ్ని మెచ్చని వాళ్ళు లేరు. అట్లనే ఈ రీసెర్చ్ దాని గురించి మేము జిజ్ఞాస ప్రాజెక్ట్ చేసినప్పుడు మాకు తెలిసింది కొంతవరకే, కానీ ఈరోజు మాత్రం చాలా అంటే చాలా తెలుసుకున్నాము. కాకపోతే అది ఒక టీచింగ్ వేలో కాకుండా ఎంజాయ్ చేస్తూ, అసలు ఎంత మంచిగా సార్ వాళ్ళ పిల్లలతో ఇట్లా ఉంటారో లేదో కానీ మనతో మాత్రం చాలా మంచిగా మూవ్ అవుతూ చాలా బాగా చెప్పిండు. టీచింగ్ వేలో చెప్తే నచ్చుతుందో నచ్చదో కానీ ఇట్లాంటి సార్ ఉంటే లైఫ్లో పక్కా సక్సెస్ అవుతాం త్రూ స్టడీస్ కానీ లైఫ్లో పర్సనల్ థింగ్ కానీ. సో థ్యాంక్ యూ సార్. కాకపోతే నాకు ఏమంటే ఒక చిన్న బాధ, మీరు ఇట్లనే మాతో లైఫ్లో అంటే ఈ స్టడీ ఏజ్లో ఉండుంటే మంచిగా ఉంటుండేమో అని ఒక చిన్న ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ దీస్ కాలేజ్ స్టూడెంట్స్. Thank you for this wonderful session, sir. I can say only one word for this session: supercalifragilisticexpialidocious. Next. Thank you so much, sir. We're in the custom very like after doing a lot of what can I call, like from a long distance you came here and you shared very precious things with us, and literally we learned a lot of things from you guys. And like the very main thing that I love, and I think like we all learn the things is like how to apply whatever project or whatever study that we are doing only for the purpose of the examination and the marks purpose that we do, right? But how it should be applied to the practical life, that is most important, that you make us understand. So from now onwards we are also planning to deal with the things whatever we are going. So we should know that why it has happened, what's the reason behind it, how we can convert the things into practical life. That is most important, that I learned from you, and I think that we all learn from you. So thank you so much for, and thank you so much for like sir also, our principal sir, that he used to conduct these kind of programs which really help us a lot to boost our confidence level to the next level. And damn sir, we are going to do wonders in our life because we are studying in APJ Abdul Government Degree College, Patancheru, right? Thank you so much everyone. Thank you so much sir, and sir also. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టు ఈరోజు కమిటీ ఈ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులను రీసెర్చ్ వైపు అడుగులు వేయడం కోసము, అదేవిధంగా విషయ పరిజ్ఞానాన్ని డెవలప్ చేయడం కోసము ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం కళాశాల విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టు ఇవాళ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు పోటీ పరీక్షలు అనేటువంటి నిర్వహించడం జరగడం అనేటువంటిది మా కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు, ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నటువంటి మిగతా విద్యార్థులు అందరూ అదృష్టంగా భావిస్తాము. ఎందుకు అంటే
పరిశోధన అంటే ప్రతి కళాశాల లోపల వారికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మాత్రమే, వారికి సంబంధించినటువంటి కరికులం మాత్రమే 4 గోడల మధ్య నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. బట్ ఈ ప్రభుత్వ కళాశాల లోపల ఈ మా కళాశాల విద్యాశాఖ కమిషనర్ గారు చేపట్టినటువంటి ఈ జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టు ఈ కాంపిటీషన్స్ ద్వారా మనకు ఈ ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్నటువంటి ఈ విద్యార్థులకు ఈ పరిశోధనలపైన ప్రాజెక్టులు తయారు చేయడం లోపల ఇది వారు ఒక శిక్షణ కార్యక్రమాన్ని అనేటువంటి ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పటాన్చెరు కళాశాల లోపల ఈరోజు 1 డే వర్క్షాప్ అనేటువంటి జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్ పైన 1 డే వర్క్షాప్ అనేటువంటి నిర్వహించడం జరిగింది. దీనికి రిసోర్స్ పర్సన్గా మనకు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ గోపాల సుదర్శన్ గారిని ఈరోజు పిలవడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా మన కళాశాల విద్యాశాఖ సిసిఈ జాయింట్ డైరెక్టర్ గారు ప్రొఫెసర్ డిఎస్ఆర్ రాజేంద్ర సింగ్ గారు, అదేవిధంగా సిసిఈ ఏజీఓ గారు ప్రొఫెసర్ బాలభాస్కర్ సార్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ పరిశోధనలకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని విషయాలను మా విద్యార్థులకు దిశానిర్దేశం అనేటువంటి చేయడం అనేటువంటిది మా విద్యార్థులు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా గోపాల సుదర్శనం గారు రిసోర్స్ పర్సన్ గారు 2 గంటలు సుదీర్ఘంగా జిజ్ఞాస ప్రాజెక్ట్ ఏ విధంగా చేయాలి, అందులో ఉన్నటువంటి స్టెప్స్ పైన వారి యొక్క స్టాండర్డ్స్కి దిగి విద్యార్థులకు వారి యొక్క విజ్ఞానాన్ని అందించడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తు లోపల ఈ ప్రాజెక్టు జిజ్ఞాస ప్రాజెక్ట్స్ మా విద్యార్థులు సుమారు 13 నుంచి 14 జిజ్ఞాస ప్రాజెక్ట్స్ ఇవాళ చేస్తారని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పోటీల్లో వారు రాష్ట్రానికి సెలెక్ట్ అవుతారని చెప్పేసి కూడా నేను విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాను. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా రిసోర్స్ పర్సన్గా వచ్చినటువంటి గోపాల సుదర్శన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. Thank you so much for watching this video, guys. So I have already uploaded separate videos also where these great personalities they share their opinions and thoughts with us. It's really very useful, the very valuable points that they shared with us. So if you want to watch that videos, I have already uploaded that all things separately. I'll provide the links of that particular videos in the description box of this video, so please try to go with that and watch. And yes, how you felt about it, please try to share in the comment section. These kind of activities and programs should be conduct each and every college and schools.